వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు షాద్నగర్కి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. షాద్నగర్ కౌన్సిలర్ జూపల్లి శంకర్ గడ్ ఉన్నారు. ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. నమస్తే. నమస్తే. బావురా? బాగున్నామండి అన్న. ఎట్లా ఉందన్న మరి ఇప్పుడు సభ ఎట్లుండబోతుంది? ఇక్కడ సభ అనేది కని వినిగేరని రీతిలో ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ పాలన అలా జరిగింది. కేసీఆర్ పాలన ఎలా ఉందంటే పబ్లిక్ హాయిగా బంగారు తెలంగాణ తయారు చేసే స్టేజ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 1.5 ఇయర్లో ఇక మళ్ళా వద్దురా జీవితంలో కాంగ్రెస్ పాలన అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు కానీ చాలా మంచిగా ఉన్నాయి. ఇట్లాంటి కార్యక్రమాల వలన కేసీఆర్ దిట్ట. ఆ భగవంతుడు ఇచ్చిన వరమేమనుకుంటాం. కేసీఆర్ను మనకిచ్చిన దేవుడిచ్చిన వరం అనుకుంటాం. ఎందుకంటే కష్టపడి ముందుండి ఆ ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ వెనుక కొంతమంది ఉన్నారు. కేసీఆర్ ఉద్యమం చేసేటప్పుడు కేసీఆర్ ఉద్యమం చేస్తున్నాడు, తెలంగాణ వచ్చేది లేదు సచ్చేది లేదని అందరూ కూడా అన్నారు. అందులో చాలామంది ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది అన్నారు. ఇక తెలంగాణ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఉన్నారు. తెలంగాణ వస్తే చీకటైపోతుంది, నక్సలైట్ రాజ్యం అయిపోతుంది అని కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. ఆ లాస్ట్ మూమెంట్లో కేసీఆర్ అట్లా కొట్లాడేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో ఏమైనా తెలంగాణకు ₹1 కూడా ఇయ్యనని డైరెక్ట్ ఘంటాపదంగా చెప్పిండు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు తెలంగాణ ఎప్పుడు అణచివేతనే, తెలంగాణను ఎప్పుడు అణచివేయాలని చూసిండ్రు. తెలంగాణలో ఏ సస్యశ్యామలం కూడా. ఆంధ్రప్రదేశ్లో విపత్తులు వచ్చినప్పుడు తెలంగాణ పైసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి, తెలంగాణను ఆగం చేయాలి. కాబట్టి తెలంగాణ నిధులు నియామకాల కోసము కేసీఆర్ గారు కష్టపడ్డారు. కేసీఆర్ గారు ఎట్లా కష్టపడ్డారో బంగారు తెలంగాణ ఎట్లా తెద్దామనుకున్నారో అదే రూట్లో కేసీఆర్ సాధించిండు. ఇక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా పలుమార్లు అన్నాడు కేసీఆర్ ఒక్కని వల్లనే తెలంగాణ సాధ్యం కాలేదు, ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ ఇచ్చింది అన్నాడు. అది వాస్తవమేనా? వాస్తవం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగరీత్యా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, విద్యార్థులు బలిదానం చేసిర్రు. బలిదానం చేసినప్పుడు ఏడున్నాడు రేవంత్ రెడ్డి ఒక్కసారైనా జై తెలంగాణ అన్నాడా? రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? రేవంత్ రెడ్డి వ్యతిరేకమైన పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉండి రైఫల్ పట్టుకొని విద్యార్థుల మీదకి పోయిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడొద్దు, తెలంగాణ గురించి మేము ఇచ్చినామని చెప్పొద్దు. సోనియా గాంధీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిండు. సోనియా గాంధీ చేయకుండా కూడా నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తే బీజేపీ గవర్నమెంట్ 90 రోజుల సుష్మా స్వరాజ్ ఇస్తా అని చెప్పేది గంటపదంగా చెప్పినందుకు కేసీఆర్ గారు తిరిగి అందరిని ఒప్పించి జై తెలంగాణ కాంగ్రెస్లో నడిపించిండు. చంద్రబాబు నాయుడు ఉంటుండి తెలంగాణకు వ్యతిరేకవాది, అటువంటి వాడిని కూడా తెలంగాణ వాదికి జై తెలంగాణ అనిపించిండు. ఓటుకు నోటి కేసు కూడా ఈయన ఏం చేసిండు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి గురిగింజ కింద నల్లగా ఉంటుందని ఆయన తెలుసుకుంటలేడు. గురిగింజ కింద ఎప్పుడు ఉంటుంది? నేను తెలంగాణ ఉన్నా అనుకో, గురిగింజ కింద నల్లగా ఉంటుంది. ఈయన చెప్పే వాదనలు ఎవడు చేసేదేమో చెప్పే మాటలు శ్రీరంగ నిధులు చేసేది దుమ్మగూడులు అన్నట్టు ఉంటుంది. కానీ ఈయన ఓటుకు నోటు కేసు బయటే డైరెక్ట్ దొంగ బయటపడ్డాడు. తెలంగాణ వచ్చినాక కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి పన్నగాలు చేసిండంటారా? చేసిండు. ఎన్నో రకంగా చేసిండు. ఎన్ని రకాలు ఈయన చేసిన ఒక్క మంచి పని చెప్పండి. ఇప్పుడు 1.5 ఇయర్ అయిపోయింది. నీకు 100 రోజుల్లో నీకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తా అన్నాడు. ఏమి ఇచ్చిందండి? ఉద్యోగాలు ఇచ్చిండా? లేదు. మేము ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను ఆయన లాస్ట్ ఒక ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మేము ఆ సర్టిఫికెట్లు ఇచ్చేసింది మేమే ఇచ్చినామని చెప్తున్నారు. ఏది చేసినా కానీ మేమే చెప్పినా అంటున్నారు. కేసీఆర్ గారు చేసిన పనులు మంచి పనులన్నీ రేవంత్ రెడ్డి చేసిన అంటున్నారు. వచ్చిన తర్వాత బిల్డింగ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ ముఖ్యమంత్రి ఒక మాట అంటున్నాడు, 9.5 సంవత్సరాలు ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది రాష్ట్రాన్ని, 50 ఏళ్ళు వెంటకి తీసుకుపోయింది. సో మేము వచ్చి ఏడాది లోపలనే ఎక్కడిదెక్కడ సర్దుబాటు చేసినాం, సెట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. హైడ్రాన్ కూడా మేమే తీసుకొచ్చాము, అంటే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పాము, ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలల్లో మహాలక్ష్యం పథకం ఇంప్లిమెంట్ చేసినాం, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాం, గృహలక్ష్యం పథకం, అంటే అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసే వరకు ఈ ప్రజాప్రభుత్వం అనేది ముందుకే పోతుంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు
మీకు తెలుసు, మేము ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ గెలిచినప్పుడు నేను 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, మీరు పోయి 2 లక్షలు రుణమాఫీ తెచ్చుకోని వాళ్ళు ఉంటే ఇప్పుడు పోయి తొందరగా తెచ్చుకొని నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నా. కేసీఆర్ ₹1,00,000 కూడా చేయలేదు, నేను తెచ్చుకుంటున్నా చేస్తున్నా అంటున్నాడు. మరి ఏడ చేసిండు? గ్యాస్ అన్నాడు, గ్యాస్ సిలిండర్ అన్నాడు, 2 వికలాంగులకు పెన్షన్ పెంచుతాడు, లేకుంటే ఇంట్లో మహిళలకు ఉంటే 2,500 ఇస్తాడు, బీటెక్ విద్యార్థులకు స్కూటీ ఇస్తాడు. ఏ అమలు అయింది చెప్పండి? ఏ సంక్షేమం అమలు అయింది చెప్పండి? అది డిసెంబర్ పోయింది, మళ్ళీ 100 రోజులు అయిపోయింది, 200 రోజులు పోయింది, ఇప్పుడు 500 రోజులు అయిపోయింది. ఏ సంక్షేమ పథకాలు 100% తయారు చేసిండు? ఒకసారి చెప్పండి, మేము దానికి చెప్పగలుగుతాం. మీద ఆయన సొంత ఊళ్ళో కొండారెడ్డిపల్లిలో చూడండి 2 లక్షల రుణమాఫీ అయిందండి అని చూడు. 300 మంది రైతులు వచ్చి ముందలాడితే వాళ్ళని కొట్టిపించి మీరు అలా చేయడం అవసరం లేదు. ఒక విలేకరి, ఒక ఆడపిల్ల కొండారెడ్డిపల్లిలో షూట్ చేస్తుంటే ఒక ఆడపిల్లని అనకుండా కూడా హింసలు పెట్టిర్రు. అదే రేవంత్ రెడ్డి పరిపాలన. కేసీఆర్ బ్రహ్మాండంగా పరిపాలించిండు. కేసీఆర్ పరిపాలించిన దానిలో నేను 1% కూడా చేయలేదు. గత ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యత్యాసం ఏంటి? కేసీఆర్ అంటే సీఎం అంటేనే కేసీఆర్ హుందాతనంగా ఉండేది. ఈయనకు మినిస్టర్ కూడా చేయలేదండి. ఆయనకు ఉన్న అనుభవం ఎక్కడున్నది? ఒకటే హైడ్రా తీసుకొచ్చిండండి. 60 ఏళ్ళ నుంచి ఒక ఇల్లు కట్టుకుంటారు. ఒక భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఇల్లు కట్టుకున్నారు, చిన్న ఇల్లు కట్టుకున్నారు. అది లోన్లో ఒక బ్యాంక్ లోన్ తీసుకుంటే అన్ని పేపర్లు చూస్తాడు. పేపర్లు చూసిన తర్వాత కూడా ఈయనను కులగొట్టిండంటే హైడ్రా ఏం ప్రాబ్లము? అందరూ ఈయన చేసిన హైడ్రా చేస్తే ఈయన సొంత డబ్బులు జేబులు పెట్టుకోవడానికి ఒక లిస్టు తయారు చేసి నీ హైడ్రాలో నీరు ఇది ఉంది అని చెప్పేసేస్తే ఆయన ఇంటికి పోయి ఆయన డబ్బులు ఇవ్వాలి, ముట్ట చెప్పాలి, ఆ హైడ్రా బంద్ చేసుకోవాలి. ఇది తప్ప. చివరిగా అంటే గతంలో కేసీఆర్ కుటుంబాన్ని పలుమార్లు విమర్శించిన ఈ రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబీకులు ఎవరు కూడా రాజకీయాలల్లో అంటే ముందంజల లేరా? అంటే ఎవరు పదవుల గురించి ఆలోచన విధానమే కావచ్చు, లేకుంటే ప్రభుత్వ అధికారులతోనే వాళ్ళ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో? కేసీఆర్ కుటుంబం అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డది. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ అన్ని రకాలుగా ఉన్నాయి. వీళ్ళకి ఏముందండి? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచి పీసీసీ ప్రెసిడెంట్ డబ్బులతో కొనుక్కొని పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. తర్వాత ఎమ్మెల్యే కానీ అదృష్టవశాత్తు ఏదో సీఎం అయ్యిండు. సీఎం అయిన తర్వాత వాళ్ళకున్న బ్రదర్స్ ఏ పోస్టులు ఉన్నారండి? వాళ్ళకు సెక్యూరిటీ అన్ని రకాలుగా చేస్తున్నారు. అది చెప్పాల్సిన పని లేదు, పబ్లిక్ అందరికీ తెలుసండి. ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ పెట్టేది వాళ్ళకు భయమవుతుంది. కేసీఆర్ ఏం మాట్లాడతాడు, కేసీఆర్ మీటింగ్లో ఏం మాట్లాడతాడు అనేది ఆ సభలో ఇంతమంది జనాలు వస్తున్నారు కాబట్టి భయపడుతున్నారు. ఇప్పుడు వచ్చేది కేసీఆర్ ఒక మాట చెప్తే కథం. పబ్లిక్ ఇప్పటికే కాంగ్రెస్ పరిపాలన వద్దు, ఇదంతా రేవంత్ రెడ్డి పిచ్చి దుబ్బులలాగా చేస్తున్నాడు, ఇదంతా రేవంత్ రెడ్డికి పరిపాలన రాదండి. వాళ్ళు కొట్లాడతారు. ఇక అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి మీటింగు లేకుండానే ఉంది. అంటే ఈరోజు భారీ ఎత్తున 25 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా అంటే పార్టీ పుట్టి మాత్రము 25 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఈ సభ ఉద్దేశం ఏంటి? ఏ విషయాల మీద ఎక్కువగా కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? మీరే చూస్తారు కదండి, సభ రజతోత్సవాలు అంటే కేసీఆర్ చేసేది 25 సంవత్సరాల రజతోత్సవం. కేసీఆర్కు ఉన్న క్యాడర్ కానీ కార్యకర్తలు ఈరోజు పండగకు వస్తున్నాం మేము. పండగ కేసీఆర్ ఏం చెప్తున్నా అని చూస్తాం. ఖచ్చితంగా వీళ్ళు చేసేటి ఎత్తి చూపుతారు. ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్పినారు, ఏం చేస్తున్నారు. మేమేమంటున్నాం, మీకు అధికారం ఇచ్చినాం, మీరు మాకంటే గొప్పగా చేయండి, కాదంటలేం. కానీ ప్రతిదీ ఏ మీటింగ్లైనా పోతే మీరు వింటారు కానీ 2 నిమిషాలు ఆ పక్కలలో చెప్తారు, తర్వాత కేసీఆర్ని తిట్టకమే ఉంటుంది. ఇది కేసీఆర్ని తిట్టడం కానీ కాదు, ఆయన భయం వల్ల తిడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి హుందాగా ఉండి రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఎట్లా చేయాలి, నిధులను ఎట్లా సమకూర్చుకోవాలి, నిధులను సమకూర్చి ఎట్లా కష్టపడాలి, ఎట్లా పెట్టాలి, అది చూడాలి. కానీ కేసీఆర్ తిడితే, కేసీఆర్ కుటుంబం తిడితే, ఇప్పుడు అధికారం లేరు కానీ ఇప్పుడు కూడా తిట్టడమేనా? కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు తిట్టడమే, కేసీఆర్ అధికారం సీఎం లేనప్పుడు తిట్టడమే. ఇంకా ఈయన ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాడు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనుకుంటున్నాం మేమైతే. చివరిగా అంటే ప్రాంతీయ పార్టీలు నిలబడాయి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు ఈ రాష్ట్రంలో. అంటే ఇక్కడ 25 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. దాన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక బీఆర్ఎస్ నాయకుడిగా?
ప్రాంతీయ పార్టీలు పట్టుకుమ్మలు లాంటివి. ప్రాంతీయత అనేది ఏమంటే మన రాష్ట్రం గురించి మనం కొట్లాడతాం. నిధులు కానీ ఏవైనా సరే మన రాష్ట్రం గురించి కొట్లాడతాం, పక్క రాష్ట్రం గురించి కాదు. అయితే ఒక రాష్ట్రం గురించి కొట్లాడేటప్పుడు నా రాష్ట్రం ప్రజలు మంచిగా ఉండాలి, నా రాష్ట్రం ప్రజలు కష్టపడద్దు, అన్ని రకాల డెవలప్ అవ్వాలి, ఉద్యోగరీత్యా కానీ ఏదైనా అన్ని రకాలుగా డెవలప్ కావాలని ప్రాంతీయ పార్టీలు కొట్లాడుతుంటాయి. కేంద్ర ప్రాంతాలను మొత్తాన్ని అందరినీ చూస్తారు కాబట్టి కేంద్ర ప్రాంతాల్లో ఉండే సెంట్రల్ పార్టీలు ఎప్పుడే కానీ ప్రాంతీయ పార్టీలు పోతాయంటారు కానీ ప్రాంతీయ పార్టీలు పోవు. ఇప్పుడు చూస్తారు కదా, నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ గవర్నమెంటే. నెక్స్ట్ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఎవరెట్టి ఏం చేసారు అన్ని లిస్ట్ తీస్తాడు. కేసీఆర్ ఏదో ఫామ్ హౌస్లో కూర్చున్నాడని చెప్తున్నారు కానీ ఫామ్ హౌస్లో కూర్చున్నది కాదు, అన్నీ ఉన్నాయి. పింక్ బుక్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. కేసీఆర్ చేసిన అన్నీ ఉంటాయి కానీ కేసీఆర్ అన్నీ చూస్తున్నాడు, కేసీఆర్ అన్ని లెక్కలు రాసుకుంటున్నాడు. అధికారులైనా రాష్ట్రాల్లో ఉన్న నాయకులైనా ఇప్పుడు వాళ్ళ ఉన్న మినిస్ట్రీలు చూడండి, ఒకరికొకరు పొంతన లేకుండా మాట్లాడతారు. కోమటిరెడ్డి ఒకరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు, ఇదొకరు మాట్లాడతారు, సబ్జెక్టు లేకుండా మాట్లాడతారు. అది ముఖ్యమంత్రికి భయం. వీళ్ళు ఏం మాట్లాడినా చెల్తున్నది, ముఖ్యమంత్రి క్వశ్చన్ చేయలేడు. నువ్వేం మాట్లాడుతున్నావు అంటే సీటు పోతుంది. అందుకని ముఖ్యమంత్రి అన్ఫిట్. చెప్పండి అన్న, ఎట్లా ఉంది మరి ఇప్పుడు 15 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో? 15 నెలల పాలనలో ఈ యొక్క 15 నెలల పాలనలో మహిళలు, వృద్ధులు, వితంతువులు చాలామంది ఇబ్బంది పడతారు. వాళ్ళకు పెన్షన్లు రాక పెంచుతున్న పెన్షన్లు ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు మహిళలు బస్సులో పోతే వాళ్ళకు గౌరవం లేకుండా అయిపోతుంది. అరే ఉచిత బస్సు ఇచ్చిండు కానీ అసలు ఆ గౌరవం అనేది ఎవరికి ఉండట్లేదు. వాళ్ళు మహిళలకు ఇంతకుముందు మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటుంది, అంటే అధికార పార్టీ ఇక్కడ ఉచిత బస్సు వల్ల అనేక లాభాలు ఉన్నాయి, మహిళలతోటి మాకు మెప్పు పొందుతున్నాం మేము, అంటే మహిళలు కష్టపడి పనులు చేసుకుంటున్నారు, ఈ ఉచిత బస్సు వల్ల ఆధారపడతలేరు పక్క వాళ్ళ మీద అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? లేదు, ఇది చాలా తప్పండి. ఇప్పుడు మహిళలు బస్సు ఎక్కితే ఒక గౌరవంగా చూసేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే అందరూ ఎక్కేసరికి ఏమవుతుందంటే మహిళలకు ఉన్న గౌరవము తీస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అంతకుముందు మామూలుగా ఇంపార్టెంట్ పనులకే పోయేది. ఇప్పుడు ప్రతి దానికి పోయడం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క బస్సు యొక్క విలువ వెళ్తుంది, గవర్నమెంట్ వాల్యూ తీస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక చెత్త గవర్నమెంట్ అని చెప్పేసి నేను చెప్తున్నా. ఎందుకంటే నేను యువకుని ఉన్నానని చెప్పేసి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మంచి లాభం పొందినాం. మా యువకులందరూ మంచి లాభం పొందినరు, మేము కూడా లాభం పొందినాం. ఎందుకంటే ఆ ఉద్యమంలో తిరిగిన తర్వాత కేసీఆర్ మాకు దేవుళ్ళలాగా అనిపించిండు. ఎందుకంటే ఆ సీఎం గవర్నమెంట్ ఉన్నప్పుడు నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ అన్నిట్లా లాభం పొందినాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు తిరుగుతూ ఉన్నారు. ఊర్లలో పోయి చూస్తే మాకు పెన్షన్ రాలే అంటారు. ప్రతి ఒక్క సమస్య ఇంతవరకు ఎలక్షన్ లేవు కాబట్టి గ్రామీణ దాంట్లో పోతే వాళ్ళు మహిళలు కూడా తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి పెన్షన్ కానీ ఎటువంటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమన్నా మీ ఊరికి కావచ్చు లేకుంటే మీ టౌన్లో కావచ్చు మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయా ఇప్పుడు? మరి ఇప్పుడు అసలు మిషన్ భగీరథ అసలు గంట అప్పుడేమో గంటలు నీళ్ళు వదిలేదు. ఇప్పుడు అసలు నిమిషానికి కరెంటు పోతుంది, విద్యుత్ పోతుంది. పవర్ కట్ అయితే రాత్రిపూట 10 సార్లు మేము ఈరోజు నిద్రనే పోలేదు. వచ్చేటప్పుడు కేసీఆర్ కోసం 4 గంటలకు లేచినాం. 4 గంటలకు లేచి జెండా కట్టి కేసీఆర్ కావాలి, నెక్స్ట్ టైం సీఎం కావాలి, సీఎం అయితేనే రేపు పొద్దున మనకు విద్యుత్ కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఐటీ శాఖ కేటీఆర్ గారు కానీ ఐటీ శాఖలో ముందు ఉంటాము. ఎన్నో కంపెనీలు వస్తాయి. మనకి వేరే ఏ సోర్స్ కాదు. ఇప్పుడున్న ఈ చెత్త గవర్నమెంట్ లాగా కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే అన్ని రకాలుగా ఉపాధి పొందుతాం, అన్ని రకాలుగా వస్తాయి. కాబట్టి మనకు కావాల్సింది నెక్స్ట్ సీఎం కేసీఆర్. చెప్పండి సార్, 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి మరి మీ గ్రామంలో? మా గ్రామంలో 6 గ్యారెంటీలు పెద్దగా అయితే రాలేవు ఇప్పటివరకు. అవి చేస్తున్నారు కానీ అరకొర వేస్తున్నారు. వాళ్ళ కోసమే వేసుకుంటున్నారు, నాకు తెలిసి వాళ్ళ కోసమే వేసుకుంటున్నారు. పబ్లిక్ కోసం ఏం చేస్తలేరు, కార్యకర్తల కోసమే వేసుకున్నట్టుగా కనిపిస్తుంది నాకైతే. ఎట్లుంది మరి 15 నెలల పాలన రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లున్నది, ఏమంటున్నారు పబ్లిక్? అయితే పిచ్చి తుగ్గులకు అంటారు వాస్తవం చెప్పాలంటే. ఆయన పాలన వద్దురా బాబు, ఈ పిచ్చి తీసుకున్నాం, పిచ్చి చేతి రాయి తీసుకున్నాం అన్నట్టుగా పబ్లిక్ టాక్. అంటే ఏది ఏమైనా అడుగడుగున బీఆర్ఎస్ నేతలు మాత్రమే అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే సర్కారు ఏదైనా స్టెప్ తీసుకుంటే కావాలని అడ్డు పడుతున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులే ప్రయత్నం చేస్తుందా అంటున్నారు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? నేను ఖండిస్తా ఈ వాక్యాన్ని. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. అసలు కేసీఆర్ మళ్ళీ వస్తున్నాడు అంటేనే వాళ్ళ బుగులు పడుతున్నది. ఖచ్చితంగా మూడోసారి కేసీఆర్ సారు సీఎం అవుతున్నాడు. ఇది మాత్రం 100%.
చెప్పండి అన్న, స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినప్పటికీ కూడా అధికారం మీదనే ఆయనకు అవగాహన లేని వ్యక్తికి వాడి ఏం మాట్లాడదాం సార్? మనం ఆయన గురించి ఏం మాట్లాడగలుగుతాం? సర్పంచులు లేక కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి. అవి లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీలో అభివృద్ధి నోచుకోలేకపోతున్నాయి. అటువంటి తుక్లక్ పాలన ఉన్న రేవంత్ రెడ్డికి పాలన గురించి తెలియకనే, అవగాహన లేకనే కదా ఇంతవరకు వచ్చింది. అందుకే మేము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం జరుగుతుంది. కేంద్ర నిధులను మాత్రము అక్కడ బడేబాయ్ మోడీ మాత్రం నాకు అన్న లాంటోడు అంటున్నాడు. ఇక్కడ రాష్ట్ర అంటే బీజేపీకి సంబంధించిన మంత్రిని కిషన్ రెడ్డి మాత్రం ఇక్కడ ముఖ్యమంత్రి విమర్శలు చేస్తుంటాడు. అంటే కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుపడుతున్నాడు అంటున్నాడు. అది సాధ్యమయ్యే పనేనా? కాదండి, అది ఎట్లయితే చెప్పండి. సర్పంచులు ఉంటేనే కదా నిధులు ఇవ్వాలని. వాళ్ళకు కూడా కేంద్రానికి కావాల్సింది ఏంది? గ్రామ పంచాయతీలకు కావాల్సింది గ్రామ సర్పంచులు ఉండాలి. వాళ్ళకి నిధులు కేటాయించబడతాయి. ఇప్పుడు R&B కొన్ని ఉంటాయి కదండి, నిధులు కేంద్రం నుండి వచ్చే నిధులు ఉంటాయి కదా, అవి ఆగిపోయినాయి కదండి. ఏడ ప్రభుత్వానికి ఇంతనన్నా ఉందా? గ్రామ పంచాయతీలు ఏమవుతున్నాయి? అక్కడ పాలన ఎట్లా పడ్డది, కుంటుపడిపోయింది. వాటి గురించి ఏమైనా ఆలోచన చేస్తుర్రా? ఏం తెలివిలేని వ్యక్తి మన రేవంత్ రెడ్డి. ఇట్లాంటి వ్యక్తిని చూసుకొని మనం ఇంకా నమ్మడమే అనవసరం అటువంటి ముఖ్యమంత్రి. సన్నబియ్యం ముచ్చట ఏంటి మరి? సన్నబియ్యం ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేస్తున్నాము. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకందరికీ సన్నబియ్య కార్యక్రమం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? సన్న బియ్యం తిన్న వాళ్ళని అడగండి, ఫుడ్ బాగుందా బాగాలేదా అడగండి. వాళ్ళని అడిగి తెలుస్తుంది సన్న బియ్యం అనేది. బాగాలేదండి, సన్న బియ్యం కూడా కరెక్ట్గా ఎవరికి అందట్లేదు. ఆ రేషన్ షాప్లో వచ్చిన రైస్ కూడా ఏం బాగాలేదు. ఏదో వాళ్ళు చెప్పుకుంటారు రైస్ బాగుంది మేము ఇస్తున్నామని చెప్పుకుంటారు, కానీ చేయడం బాగాలేదు ఆయన. చెప్పండి అన్న, ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం పేదవాళ్లకు, SC ST వాళ్లకు ముందు ప్రయారిటీ ఇస్తాము, అన్ని కులాలకు కూడా ఇస్తాము అని చెప్పేసి అన్నారు. సంవత్సరంలో 5 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది ఆ ఇండ్ల విషయానికి వస్తే? ఇంద్రమ్మ ఇండ్లు సార్, మా కేసీఆర్ గారు కట్టిన ఇండ్లు అవి మేము దాంట్లో షేర్ మాది ఉందని చెప్పుకోవడము అది ఎంతవరకు సమంజసం? ఇంతకుముందు ఇంద్రమ్మ ఇండ్లు అని అంటుండే. ఏడిచ్చిర్రండి ఇండ్లు? ఎప్పుడో వెనకటికి ఇచ్చిర్రేమో, కానీ ఇప్పుడు ఏడిచ్చిర్రు? రేవంత్ రెడ్డి పాలన ఎంత చెత్త పాలన ఉందో చూస్తురుగా మీరు. ప్రజలను అడిగి తెలుసుకోండి. మా షాద్నార్ ఒకసారి వచ్చి తెలుసుకోండి. మీరు ప్రతి గలీలో కూడా ఈ ఇండ్లు ఎవరు అంటే మొత్తం పింక్ కలర్, మొత్తం మా కేసీఆర్ ఇండ్లే ఉంటాయి ఆడ. ఇంకా అవి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మా కేసీఆర్ చేస్తూ ఉంటే అది అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. అంతే, ఏదో గాలి గోపురంలో మీద వచ్చింది అంతేగాని అది 100% కాదు. ఈ మా సభ ఇప్పుడు చూసి వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఉత్సాహపడుతుంది. నెక్స్ట్ 100% మా BRS వస్తుంది. మళ్ళీ మా కేసీఆర్ ఇండ్లే వస్తాయి. అవి 1,00,000 ఇండ్లు, ప్రతి కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఇండ్లు కూడా వస్తాయి. మీరు ఏమి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సభతోనే మీరు తెలుసుకుంటారు నెక్స్ట్ ప్రభుత్వం ఎవరిది. గ్రామ పంచాయతీలు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా మొత్తం మా BRS వస్తాయి. కావాలంటే చెడుతూ నేను దేనికైనా రెడీ. సవాల్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారికి. మరి ఇది కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ ముచ్చట ఏంటి మరి? ఎట్లా ఉంది గ్రామాలలో కావచ్చు, మీ నియోజకవర్గం సంబంధించిన మీ పరిధిలో ఎట్లా ఉంటుంది సార్? దిక్కు దివాన్ లేదు. ఎక్కడ 1 తులం బంగారం ఇస్తాడు, ఇచ్చిండా? ఏడిచ్చిండు ఆడ లేడీస్ ఒక్కొక్కరు అదే 1 తులం బంగారం కోసం అది అని చెప్పి ఏదో మోసపోయినారు అంతేగాని ఇప్పుడు చెప్పిడిచి కొడతారు. గ్రామాలలో గిన ఎవరైనా ఎమ్మెల్యేలు వస్తే, ఎమ్మెల్యేలు కానీ ఇంకా వేరే ఏ లీడర్లు వచ్చినా కానీ, అరే ఏడున్నారా నువ్వు, బంగారం ఇస్తాంటివి, తర్వాత సన్నబియ్యం ఇస్తాంటివి, 6 గ్యారెంటీలు ఇస్తాంటివి, ఏడిచ్చినవరా అని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యేని చెప్పించి కొడతారు. గ్రామాలకు రానికే ఎమ్మెల్యేలు వణుకుతున్నారు. ఈ BRS సభ చూసి ఇప్పుడు ఉన్న ఈ కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో టీవీలకు కత్తుకొని పోయారు. కేసీఆర్ ఏం బాంబు పేలుస్తాడు, ఏం చేస్తాడు, మేము మళ్ళా మా పుట్టగతులు ఉండవు అని 100% వాళ్ళు భయపడుతూ ఉన్నారు, జనుకుతూ ఉన్నారండి. మరి ఈ ముచ్చట ఎక్కడ పోయానే? కోడలకు 2,500, అత్తకు 4,000 అన్నాడు అన్న రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఎక్కడ వరకు, ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది రాష్ట్రంలో? ఎంతవరకు వచ్చింది ఇది ఈ ప్రక్రియ? చూస్తుండగా సార్ మీరు అత్తగోడల సీరియల్ ఎట్లయితే ఉంటాయో ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా అట్లనే ఉంది. అత్తకు తెలియకుండా కోడలకు తెలియకుండా అత్త ఓట్లు వేసినట్టున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ సంసారంలో చిచ్చులు పెట్టింది ఎవరు? ఈయననే. ఎందుకు వేసిండ్రా ఓట్లు అని అనుకుంటున్నారు. ఇప్పుడు అదే మా BRS ఒకసారి ఓట్లు వేసి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఏమైతే మేము
ఏమైతే మేము సంక్షేమ పథకాలు ఏవైతే ఇస్తామో అవి 100% మేము ఇంప్లిమెంట్ చేస్తాం, చేసి చూపిస్తాం. తెలంగాణ చూడండి ఎంత డెవలప్ చేసిండ్రు మా కేసీఆర్ గారు. ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలిస్తూ ఉంది. ఎప్పుడైనా డెవలప్ చేసిందా? ఏదైనా కనిపించిందా? నీళ్ళు ఇచ్చింది, నిధులు ఇచ్చింది, కాలేజీలు కట్టించింది, తర్వాత కలెక్టర్ ఆఫీసులు కట్టించింది, కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టించింది. అంతకుముందు ఎమ్మెల్యేని ఏడగలవాళ్ళు దిక్కు దివాన్ లేకపోతుండే, ఏదో డాక్ బంగ్లాలు ఉంటుండే, ఆడ ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు పోతున్నాడో తెలియదు. ఇప్పుడు మా కేసీఆర్ ఎమ్మెల్యే సాబ్ ఏడుంటా అంటే పలాను మా క్వార్టర్స్ కట్టించాం చూడండి ఆయన అడుకోండి. అంటే ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ క్వార్టర్స్లో కూడా ఉంటలేరట. ఇది వాస్తవమేనా? మీ నియోజకవర్గం సంబంధించి కావచ్చు, ఇతర మీ పక్క నియోజకవర్గాల కూడా సార్ ఇప్పుడు ఇల్లు గంది ఈడిపోగంది అన్నట్టు అయింది. సో కట్టించిన దాంట్లో మేము ఉంటున్నామంటే ఎట్లా? గోడ మీద పిల్లి లేక ఇలా ఉందునా వద్దా అని వాళ్ళకు మనసు ఒప్పుతలేదు అందులో ఉండడానికి కూడా. ఎందుకంటే ఇది కట్టించింది ఎవరు? మా కేసీఆర్. కేసీఆర్ కట్టించిన దాంట్లో మేము ఉండాలన్నా వాళ్ళకి ఎక్కడ అదైతలేదు సార్. అందుకే వాళ్ళు ఉంటలేరు కూడా, కలవాలంటే కూడా వాళ్ళకు. ఇంకో విషయం చివరిగా, అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే ఈ రాష్ట్రంలో చేస్తా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట పదంగా చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక బీఆర్ఎస్ నాయకుడిగా? సార్ ఇంపాసిబుల్. బీఆర్ఎస్ నాయకునిగా, తెలంగాణ వాదిగా కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇది మీరు తెలంగాణలో ఉన్న ఈ మా కేసీఆర్ గారు కట్టించిన ఏవైనా రూపుమాపడానికి ఎట్లా వస్తుందండి? కలెక్టర్ బంగ్లాని కూలగొట్టి వేరే కడతారా? మిషన్ భగీరథ కట్టించిండు, తీయగలుగుతారా? ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు, తీయగలుగుతారా? ఎట్లా తీస్తారండి? ఇప్పుడు దళితులకు ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇచ్చిండ్రు, ఇవ్వలేదని చెప్పగలుగుతారా? రికార్డ్స్ లేకుంటాయా? ఏం మాట్లాడతారండి? బుద్ధున్నాడు ఏమన్నా కరెక్ట్ అట్లా మాట్లాడతాడా? అందులో నేను కూడా మా తెలంగాణ వాదినే, నేను కూడా తెలంగాణ నుంచి కొట్లాడినోనే, నేను కూడా దళిత బంధుని తీసుకున్న వ్యక్తిని. థ్యాంక్ యూ. తీసుకున్నా. ఇది పరిస్థితి చూస్తున్నాం కదా. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 నెలల మాత్రం రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసిన సర్కార్ అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అది రేవంత్ రెడ్డితోనే సాధ్యమైంది. కేసీఆర్ గూడ కట్టుకుంటూ వస్తే దాన్ని ఏకకాలంలో కూల్చిన ఘనత ఈ రేవంత్ రెడ్డిది అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క విషయానికి చర్చకు రావడానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కావచ్చు, మంత్రులే కావచ్చు, ముఖ్యమంత్రే కావచ్చు, మేమే సమాధానం చెప్తాము అని చెప్పేసి ఈ క్యాడర్ మాత్రం అడగడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి సంక్షేమంలో కేసీఆర్ కనిపిస్తాడు, ప్రతి ఇంటికి కేసీఆర్ పథకం వెళ్ళింది. ఈ రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో 6 గ్యారంటీలు అన్నాడు. ఏ గ్యారంటీ ఇంతవరకు నెరవేర్చిందో ఒక్కసారి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం అనేది జరిగింది. సో ఏదో నా మాత్రపు బస్సు అని చెప్పారు, బస్సులో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఈరోజు దళితులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిరంటే దళిత బంధు పథకం యావత్ ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ కేసీఆర్ రైతు బంధు విషయమే కావచ్చు, మిషన్ భగీరథ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క ఇంటికి కూడా నల్లందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. కళ్యాణ లక్ష్యం కూడా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. షాదీ ముబారక్ కూడా కేసీఆర్. అంటే కేసీఆర్ తెచ్చిన పథకంలో ఏ ఒక్కటి కూడా ఈ 15 నెలల పాలనలో ఈ రేవంత్ రెడ్డి చేసిండు అని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం అనేది జరిగింది. ఇప్పుడు వరంగల్లో జరిగే సభ చూస్తే మాత్రం దద్దరిల్లిపోతుంది. కాంగ్రెస్ శ్రేణులకు కుప్పగూలవలసిందే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీని ఓడించుతాము అని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.